నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మెయిన్గా అమరావతి పైన, పోలవరం పైన ఫోకస్ పెట్టిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే అంటే చాలా రోజుల నుంచి కూడా అటు అమరావతి ప్రాంత ప్రజలు అడిగేది ఒకటే, అమరావతికి చట్టబద్ధత కావాలి. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, ఒకవేళ కూటమి ప్రభుత్వం లేకపోతే మా పరిస్థితి ఏంటి అని నేరుగా చంద్రబాబు నాయుడు గారిని ఒకానొక పరిస్థితుల్లో వాళ్ళు అడిగారు. మరి దీనికే పరిష్కారం దిశగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో అడుగులు వేస్తున్నారు. మరి మొత్తానికి ఈ నెల 28న అత్యవసర అసెంబ్లీ ఏర్పాటు చేసి దీనిపైన అంటే దీనికి చట్టబద్ధత కల్పించాలి అని చెప్పి అమరావతి కోసం అసెంబ్లీలో తీర్మానించనున్నారు. మరి ఆ బిల్లును కేంద్రానికి కూడా పంపించనున్నారు. ఇటువంటి నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు జగన్ పైన, వైసీపీ పైన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. మరి అసెంబ్లీలోనే అసలు వైసీపీ, జగన్ అసలు అమరావతిని ఏ విధంగా అడ్డుకున్నారు, నాడు వైసీపీ నాయకులు కానివ్వండి అసలు అమరావతి పైన చేస్తున్నటువంటి కుట్రను కానీ అన్నింటినీ కూడా బట్టబయలు చేయాలి అంటూ చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. అసలు ఏం జరిగింది అనే విషయం చూసినట్లయితే రాజధానిపై జగన్ కుట్రల్ని అసెంబ్లీలో ఎండగడదాం చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. అమరావతికి చట్టబద్ధతపై 28న తీర్మానం. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగానే అమరావతికి చట్టబద్ధత కలిగించే విధంగా ఈ నెల 28న అంటే రేపే దీనిపైన తీర్మానం చేయనున్నారు అసెంబ్లీలో. అదే రోజు కేంద్రానికి మరి తీర్మానం చేసిన వెంటనే ఆ బిల్లును కేంద్రానికి పంపించనున్నారు. వీలైతే ఏప్రిల్ 2నే పార్లమెంటులో బిల్లు. అమరావతి కేవలం రాజధానే కాదు, ప్రజల భావోద్వేగం. మంత్రి మండలి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు. ఏదైతే మంత్రి మండలి సమావేశం నిర్వహించారో ఆ మంత్రి మండలి సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి, అదేవిధంగా జగన్ చేసినటువంటి కుట్రలు అన్నిటినీ కూడా అసెంబ్లీలోనే బట్టబయలు చేయాలి అంటూ చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. అమరావతిని దెబ్బతీసేందుకు జగన్ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో చేసినటువంటి కుట్రలు, అప్పట్లో మంత్రులు అదేవిధంగా వైసీపీ నాయకులు అమరావతిపై పదే పదే విషం కక్కడం, రాజధానిని కాపాడుకోవడానికి రైతులు చేసిన ఉద్యమాన్ని అణచివేసేందుకు సాగించిన దమనకాండను ప్రజల ముందుంచాలని మంత్రిమండలం నిర్ణయించింది. మరి వైసీపీ అధికారంలో ఉండగా ఏదైతే 3 రాజధానుల ప్రస్తావన తెచ్చారో ఆ 3 రాజధానుల ప్రస్తావన కానివ్వండి, లేదు అంటే అప్పట్లో మంత్రులు, వైసీపీ నాయకులు అమరావతి పైన పదే పదే ఏదైతే విషయం కక్కారో, అంటే అమరావతి పైన 3 రాజధానుల పేరు అన్నారు. తర్వాత అసలు 2014, 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా అమరావతి అని చెప్పగానే అంటే రాజధాని అమరావతిగా ప్రపోజల్ పెట్టగానే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. కానీ 2019లో అధికారంలో వచ్చిన తర్వాత ఆయన స్టేట్మెంట్స్ మన వీడియోస్లో అన్నీ కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా చూస్తాం. 2019లో ఒక మాట, 2020లో ఒక మాట, అలా సోషల్ మీడియాలో కొన్ని క్లిప్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. సో మొత్తానికి 3 రాజధానుల అంశం తీసుకొచ్చి ఏ ఒక్క రాజధాని కూడా నిర్మించలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడడం, అదేవిధంగా వైసీపీ నాయకులు ఇప్పటికి కూడా కొందరు అమరావతి పైన కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. సో మరి అవన్నిటినీ కూడా అసెంబ్లీలో చెప్పి అది ప్రజల ముందు ఉంచాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కీలక దిశానిర్దేశం చేశారు మంత్రిమండలిలో అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆయన ఎస్పెషల్గా రైతులు చేసిన ఉద్యమాన్ని ఏ విధంగా అణచివేశారో, మన 2019 నుంచి 2024 వరకు మరి అమరావతి ప్రాంత ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉద్యమించి ఏ విధంగా ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారో, మరి నాటి ప్రభుత్వం వారిపైన ఏ విధంగా చర్యలు తీసుకుంది, పొంగళ్ళు సమర్పించడానికి అమ్మవారి గుడికి వెళ్తుంటే ఆ రోజు జరిగినటువంటి ఉదాంతం ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయమే. మరి ఇటువంటి నేపథ్యంలో రైతులు చేసినటువంటి ఉద్యమాన్ని ఏ విధంగా వాళ్ళు అణచివేశారో దాన్ని కూడా మళ్ళీ ప్రస్తావించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో ప్రకటిస్తే అప్పట్లో విపక్ష నేతగా జగన్ దాన్ని సమర్థించారని, వైసీపీ అధికారంలోకి వచ్చాక మాట మార్చి 3 రాజధానుల పేరుతో నాటకానికి తెరతీశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై శనివారం శాసనసభలో చర్చించి తీర్మానం చేయాలని సీఎం పేర్కొన్నారు. తీర్మానం ఆమోదించి అదే రోజు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఏప్రిల్ 1న కేంద్ర కేబినెట్ ముందుకు తెస్తారని, వీలైతే ఏప్రిల్ 2నే పార్లమెంట్లో ఈ బిల్లు పైన చర్చించే అవకాశం ఉందని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందాక మాట్లాడుకున్నట్లే 2014, 2019 మధ్యలో అప్పటి టీడీపీ హయాంలో అమరావతిని ప్రపోజల్ చేస్తే అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల ప్రస్తావన తెరపైకి తీసుకొచ్చారని చెప్పి మరి మొత్తానికి అమరావతికి చట్టబద్ధత కల్పించాలి. సో ఈ నెల 28న అంటే రేపు అసెంబ్లీలో ఈ తీర్మానం ప్రకటించి ఈ బిల్లుని కేంద్రానికి పంపుతాం. ఏప్రిల్ 1న జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో కేంద్ర కేబినెట్ సమావేశంలో దీనిపైన చర్చించి వీలైతే ఏప్రిల్ 2నే ఈ బిల్లు పైన ఆమోదం తెలిపే అవకాశం ఉందని కూడా
చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ అమరావతి ప్రాంత ప్రజలకు కానివ్వండి, ఏపీ ప్రజలకు కానివ్వండి, ఇప్పటి వరకు తాము ఎక్కడికెళ్ళినా మా రాజధాని ఏంటి అంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నామని చాలామంది వాపోయినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. మరి వీటన్నిటికీ చెక్ పెడుతూ అమరావతి ఏకైక రాజధాని, ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధాని అన్న విధంగా చట్టబద్ధత కల్పించడం అయితే సంతోషదాయకంగా ఉందని చెప్పి కొందరు చెప్తూ ఉన్నారు. మరి మొత్తానికి అతి త్వరలోనే అంటే ఏప్రిల్ 2న ఆమోదం పలికే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అతి త్వరలోనే అమరావతి అంటే చట్టబద్ధంగా అమరావతి ఆంధ్రప్రదేశ్‌కి రాజధానిగా పిలువబడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మరి అసలు ఈ చట్టబద్ధత కల్పించడం పైన కూడా వైసీపీ కొన్ని కామెంట్స్ చేస్తుంది. మరి ఆ వైసీపీ కామెంట్స్ కానివ్వండి, చట్టబద్ధత కల్పించడం కానివ్వండి, దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.